Good morning to you, my dear brothers and sisters. ఉదయకాల సమయంలో పరిశుద్ధమైనటువంటి దీపబలి పూజకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దీపబలి పూజలో ముఖ్య తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఫ్రాంక్ జెన్నిఫర్ను దేవుడు దీవించాలని, వివాహ జీవితంలో దేవుడు వారికి తోడినడుగా ఉండి కుటుంబాల్లో హృదయంలో శాంతి సమాధానాలు తెచ్చని ప్రార్థన చేద్దాం. పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేసి దేవునికి కృపలో నడిపించడానికి దేవునికి ఆశీస్సులు కుమ్మరింపచేయమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వెంకట రమణారెడ్డి, డి మురళీధర్, డి పవన్ వంశీధర్ను దేవుడు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేసి పవిత్ర ఆత్మ స్వస్థ వరాలు వారిపైన కుమ్మరింపచేసి త్వరగా కోలుకోలాగున దేవునికి ఆశీస్సుల కోసం దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరణించినటువంటి కైపు వెంకటేశ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు కైపు వెంకటేశ్ లోకంలో చేసినటువంటి పాపాలను లెక్కింపక దేవుడు దయను కృపను చూపించి ఆత్మకు పరలోక ఆశీస్సులు కుమ్మరింపచేయమని ప్రార్థన చేద్దాం. మన యందు వసించుచున్న పవిత్ర ఆత్మ దేవుని ప్రేమతో మన హృదయంలో నింపబడినవి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున
మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీ సభ పవిత్ర ఆత్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు మోక్షానికి ఎత్తుకోబడినటువంటి సమయంలో మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. నేను పరలోకానికి తిరిగి వెళ్ళుట మీకు మంచిది, ఎందుకనా మీకు ఒక ఆదరణకర్తను పంపెదనని వాగ్దానం చేసి ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు పవిత్రాత్మ దేవుడు ఇక భూలోకంలోకి దిగి వచ్చి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి హృదయాలలో నివసించి దేవుని యొక్క మార్గంలో నడవడానికై సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి పవిత్రమైనటువంటి దేవుని పూజలో పాల్గొంటున్నటువంటి సమయంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనమందరం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము మన యొక్క జీవితాన్ని, మరి యొక్క సైతానును జయించగలం. పాపమైనటువంటి జీవితంలో ఉంటే పవిత్ర ఆత్మశక్తి మనలోనికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి క్రీస్తునాథుని ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు యొక్క పరిశుద్ధ దేవబలి పూజలు ఎక్కువగా పాల్గొంటకు ముందుగా మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి దుడుకువాడు. ఎదురు చూచెను, ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందరి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం సర్వశక్తిగల పితైన సర్వేశ్వర మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మీ దయచేయలను కోరెదము బహుడైన సర్వేశ్వరుని మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం సర్వేశ్వరుని గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా బహుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలు ఆత్మతో నుండువారా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతట వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్ర ఆత్మవరములతో పూరింపబడును గాక.
పవిత్ర ఆత్మ ద్వారా సువార్త ప్రచారం ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలలో మాట్లాడసాగిరి. ఆకాశము క్రింద నుండి ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని అక్కడకు వచ్చిన జన సమూహములోని ప్రతి వ్యక్తియు తమ తమ సొంత భాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడినది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్థియా, మాదియా, ఏలాము, మెసొపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంఫిలియా, ఐగుప్తు, సిరేను దగ్గర లబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరుడి వందనములు. గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి.
రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. పవిత్రాత్మ వరములు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మూగ విగ్రహములను ప్రభావములకు లోనే ఉండి అవి మిమ్ము అన్య మార్గములకు కొనిపోయేవి. ఇవి మీకు తెలియను కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగును గాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వాని వసుగు ఆత్మ ఒకటే. సేవలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకు అందరకును ఒకే దేవుడు సామర్థ్యము వసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యేకత అనుగ్రహింపబడినది. క్రీస్తు అవమానములను గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా. అట్లే యూదులైనను అన్యులైనను బానిసలైనను స్వతంత్రులైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి జ్ఞానస్థానము పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభు వాక్కు. స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా? కరువులెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా? గాయపడిన హస్తముతో లేపుచున్నావా? రక్తం కారుస్తున్న హస్తముతో లేపుచున్నావా? గాయపడిన హస్తముతో లేపుచున్నావా? రక్తం కారుస్తున్న హస్తముతో లేపుచున్నావా? జీవిత కాలముగా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలముగా నిన్నే స్తుతింతున్. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 19 నుండి 23 వరకు. అది ఆదివారం సాయం సమూన యూదుల భయముచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు తల్లి శ్రీసభ పవిత్ర ఆత్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క సమయంలో మరొకసారి మనమందరము కూడా ఆ పవిత్ర ఆత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించి మనల్ని బలపరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనము సక్రమంగా ఆలకించి ధ్యానించి పఠించి పాటించే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క పవిత్ర ఆత్మ గీతం ద్వారా ఆ దేవాతి దేవుని పవిత్రాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. శక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీవా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ప్రభుత్వ సాక్ష్యం ఇవ్వడానికి, సాక్ష్యం ఇచ్చడానికి శక్తినిచ్చినందుకు ఇదిగో
భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా వందుచున్నా అగ్నిమై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా హల్లెలూయా 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 ఓ మా పరిశుద్ధాత్మదేవుడా ఓ మా శక్తివంతమైన దేవుడా ఇదిగో మా సర్వేశ్వరా జ్ఞాన స్నానం ద్వారా మమ్మల్ని కూడా దేవుని బిడ్డలుగా స్వీకరించున్నావయ్యా ఇదిగో మా సర్వేశ్వరా నీ యొక్క ఆత్మ ఫలాల ద్వారా మేమందరం కూడా మంచి జీవితాన్ని జీవించి క్రైస్తవ జీవితాన్ని ఫలింపచేయమని వేడుకుంటున్నామయ్యా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి మాపై దిగి రావయ్యా శక్తిని వసగుమయ్యా మాపై దిగి రావయ్యా శక్తిని వసగుమయ్యా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవిని కాచుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవిని కాచుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి శ్రీ సభ
ఈనాడు తల్లి శ్రీ సభ పవిత్ర ఆత్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర ఆత్మ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సమయంలో త్రిత్వైక దేవునిలో మూడవ వ్యక్తి అయినటువంటి పవిత్ర ఆత్మ ఈనాడు మనందరినీ కూడా నడిపించి దేవుని యొక్క మార్గాన్ని మనకు చూపించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా స్మరించుకొని క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని మనకు వ్యక్తపరుస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము పూర్వము అంటే చరిత్ర చూసుకున్నట్లయితే యూదులు పాస్కా విందు తర్వాత 50 రోజులకు గాను వారు ఈ యొక్క పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడేవారు. పాస్కా మహోత్సవము తరువాత 50వ రోజున ఈ యొక్క పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని మహిమపరిచేవారు. అటు తరువాత క్రైస్తవులందరూ కూడా క్రీస్తు ప్రభు పునరుత్థానం తరువాత 50వ రోజున క్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన విధంగా ఈ యొక్క పవిత్రాత్మ మహోత్సవాన్ని కొనియాడి పవిత్రాత్మ దేవుని గౌరవించి మహిమపరచి ఆ పవిత్రాత్మ శక్తి ద్వారానే మనమందరం కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం. అవును క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పెంతెకోస్తు మహోత్సవం రాజున మనం విని ఉన్నాము. ఈరోజు మొదటి పట్టణంలో అపొస్తలుల కార్యములు మనం విని ఉన్నాము. శిష్యులు మరియు మరియ తల్లి ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో పవిత్రాత్మ దేవుని శక్తి వారిపై దిగి వచ్చి వారికి శక్తినిచ్చి వారికి బలాన్ని ప్రసాదించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికై వారిని రూపొందించబడి ఉంది. మరి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పెంతెకోస్తు మహోత్సవానికి యూదుల సాంప్రదాయం ప్రకారం మనం ఇంకొకసారి చూసినట్లయితే వారి జీవితంలో మొట్టమొదటి పంటకు దేవునికి కృతజ్ఞత భావముతో ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడేవారు. అదేవిధంగా యావే దేవుడు నోవా ప్రవక్తతో మోషే ప్రవక్తతో చేసినటువంటి ఒడంబడికను స్మరించుకొని ఆ దేవాది దేవునికి కృతజ్ఞత తెలిపేవారు. మరి ఈనాడు మనమందరము కూడా క్రైస్తవ జీవితాన్ని స్వీకరించినటువంటి మనమందరము కూడా ఈ యొక్క పెంతెకోస్తు పవిత్ర ఆత్మ పరిశుద్ధ ఆత్మ మహోత్సవ పండుగ రోజున క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా మనం విని ఉన్నాము. పవిత్ర ఆత్మ శక్తి అగ్ని జ్వాలల వలె శిష్యుల పైన మరియ తల్లి పైన దిగి వచ్చి వారు గొప్ప బోధకులుగా కావడానికి వారిలో ఉన్నటువంటి బలహీనతను తొలగివేసి ధైర్యాన్ని ప్రసాదించి క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడు, క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి పునరుత్థానం ద్వారా మనందరికీ కూడా జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు అని సాక్ష్యం ఇవ్వడానికి తోడ్పడి ఉన్నది. అదేవిధంగా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క పవిత్రాత్మ శక్తి అపొస్తలుల పైన దిగి వచ్చి ఉన్నదో ఆ సమయంలో పునీత పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. సత్యమైనటువంటి క్రీస్తు ప్రభువును బోధిస్తూ ఉన్నారు. సత్యమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని అందిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి జన సమూహము వారి వారి భాషలలో వారు ఆ యొక్క దివ్య వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి వారికి తోడ్పడి ఉన్నది. అవును క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితాన్ని స్వీకరించినటువంటి అంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వడానికి మరియు మన జీవితాన్ని త్యాగం చేయడానికి ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి మనకు తోడ్పడుతూ ఉంది. మరి క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధ ఆత్మ పాత్ర ఏమిటి? ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో పవిత్ర ఆత్మ పరిశుద్ధ ఆత్మ యొక్క పాత్ర ఏమిటి అని
మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటిగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనలో జీవించే దేవుడిగా ఈ యొక్క పవిత్రాత్మ శక్తి ఉంటూ ఉంది. మనలో జీవించే దేవుడిగా 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మనల్ని జీవన దేవాలయంగా మలుచుకొని మనలో జీవించి మనల్ని నడిపిస్తూ ఉంది. పునీత పౌలు గారు కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ విధంగా, మీరు పరిశుద్ధాత్మ యొక్క దేవాలయం అని మీకు తెలియదా? మీ యొక్క హృదయం దేవునికి ఆలయం అని మీకు తెలియదా? మరి యొక్క పాప కార్యాన్ని మీరు ఎలా చేస్తూ ఉన్నారని పునీత పౌలు గారు ఆనాడు ప్రజలకు తెలియపరిచినటువంటి వాక్యాన్ని కూడా మనం విని ఉన్నాం. రెండవదిగా పవిత్ర ఆత్మశక్తి మన జీవితంలో ఎలాంటి పాత్రను వహిస్తూ ఉందంటే, బలపరచే దేవుడిగా, మనందరినీ కూడా బలపరచే దేవుడిగా మన జీవితంలో ఉంటూ ఉంది. ఎందుకంటే మనం ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చూసి ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాము దేవుడు సృష్టించిన తర్వాత వారి యొక్క పాపము జీవితంలో కృంగిపోయిన తర్వాత వారు దేవునికి దూరమై ఉన్నారు. కానీ దేవుడు మరొకసారి వారి యొక్క పాపాలను క్షమించి స్వీకరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ బలహీనతతో జీవిస్తున్నటువంటి మనమందరము కూడా మనలో ఉన్నటువంటి సైతానును, మనలో ఉన్నటువంటి బలహీనత తొలగివేసి మనల్ని బలపరిచి ఈ లోకములో పోరాడి క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, పునరుత్థానం ద్వారా మనకందరికి జీవాన్నిచ్చినటువంటి దేవుడని సాక్ష్యం ఇవ్వడానికి మనలను, మన యొక్క హృదయాలను ఈ యొక్క పవిత్ర పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. 3వ సంఘటన మనం చూసినట్టయితే, పవిత్ర ఆత్మశక్తి ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో ఎలాంటి పాత్ర వహిస్తూ ఉందంటే, పవిత్రపరిచే దేవుడిగా మన యొక్క జీవితంలో పాత్రను వహిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో పరిశుద్ధపరిచే దేవునిగా మనలను పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. ఏ విధంగా పవిత్రాత్మ శక్తి మనందరినీ కూడా పవిత్రపరుస్తూ ఉంది? ఏ విధంగా పవిత్రాత్మ శక్తి మనకు అంటే మన జీవితాన్ని పవిత్రపరచుకొని దేవుని బిడ్డలుగా జీవించడానికి సహాయపడుతూ ఉంది అంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య సంస్కారాల ద్వారా తల్లి శ్రీ సభ దేవుడిచ్చినటువంటి దివ్య సంస్కారాల ద్వారా పవిత్ర ఆత్మ దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జ్ఞానస్నానం ద్వారా మన యొక్క జన్మ పాపాన్ని, ఇతర పాపాలను తొలగివేసి మనందరినీ కూడా దేవునికి బిడ్డలుగా మరియు పరలోక పౌరులుగా జీవించడానికి ఈ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి మనకు తోడ్పడుతూ ఉంది. ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి ద్వారానే మనలో ఉన్నటువంటి జన్మ పాపాన్ని, ఇతర పాపాలను తొలగివేసి మనందరినీ కూడా తండ్రి దేవునికి, కుమారునికి ఐక్యపరిచి మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి మరియు పరలోక బిడ్డలుగా జీవించడానికి సహాయపడుతూ ఉంది. అదేవిధంగా భద్రమైన అభ్యాంగం ద్వారా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఇంకా బలపరుస్తూ ఉన్నాడు. మనలో బలంగా నివాసాన్ని ఏర్పరచుకొని మనలో ఉన్నటువంటి బలహీనత తొలగివేసి మన యొక్క హృదయాలను, మన యొక్క శరీరాలను దేవుని యొక్క ఆలయాలుగా మారుస్తూ ఉన్నాడు. అవును క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క సృష్టిలో మనం చూసి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని రూపంలో సృష్టించబడ్డారు. అంటే దేవుని యొక్క పోలికను పోలి ఉన్నాము. అదేవిధంగా ఈనాడు సువిశేష గ్రంథంలో మనం విని ఉన్నాము, క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులకు దర్శనమిచ్చి వారితో పలికినటువంటి మాట, మీకు శాంతి కలుగును గాక అని చెప్పిన తరువాత ప్రభు అంటూ ఉన్నాడు, వారిపైన ఆత్మను కుమ్మరింపచేస్తూ ఉన్నాను. ఇదిగో మీరు ఆత్మను పొందుడు, మీరు పవిత్రాత్మను పొందుడు, మీరు బలాన్ని పొందుడు, మీరు శాంతిని పొందుడు అని మనకు క్రీస్తు ప్రభు పలికినటువంటి వాక్యాన్ని ఈనాడు సువిశేష గ్రంథంలో మనం విన్నాము. ఆ విధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, భద్రమైన అభ్యాంగం ద్వారా పవిత్ర ఆత్మ దేవుడు మనలో ఇంకా బలపడి
మన జీవితాలను, మన యొక్క హృదయాలను దేవునికి ఆలయాలుగా మారుస్తూ ఉన్నాడు. మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా మన యొక్క పాపపు జీవితాన్ని దేవుడు క్షమించి తన యొక్క దయ వలన, కృప వలన మనందరినీ కూడా దేవుడితో మరొకసారి ఐక్యపరుస్తూ ఉన్నాడు. పాపపు జీవితం ద్వారా విడిపోయినటువంటి బంధాన్ని మరొకసారి పాప సంకీర్తమైనటువంటి దివ్య సంస్కారం ద్వారా దేవుని యొక్క ప్రేమకు ఈ పవిత్ర ఆత్మశక్తి మనందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యబలి పూజ ద్వారా, దివ్యబలి సంస్కారాలు, దివ్యబలి పూజ ద్వారా మరొకసారి మనందరినీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల ద్వారా మనందరినీ కూడా బలపరిచి ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనల్ని పోషింప చేసి దేవుని యొక్క ఆలయాలుగా, దేవుని యొక్క బిడ్డలుగా మారుస్తూ ఉంది. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గురుత్వము, వివాహం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా మరొకసారి ఈ యొక్క పవిత్ర ఆత్మ శక్తి మనందరినీ కూడా శ్రీ సభను పవిత్రపరచుటకి మనకు తోడ్పాటునిస్తూ ఉంది. కావున క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి మన యొక్క జీవితంలో ఏ విధంగా పాత్ర వహిస్తూ ఉందంటే, 4వ విషయం మనం చూసినట్లయితే బోధించే మరియు నడిపించే దేవుడిగా మన యొక్క జీవితంలో ఉంటూ ఉంది. బోధించే మరియు నడిపించే దేవుడిగా మన యొక్క జీవితంలో ఉంటుంది. అంటే ఒక జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇస్తూ, క్రీస్తు ప్రభు యొక్క గురుత్వములో, క్రీస్తు ప్రభు యొక్క రాజరికంలో, క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ప్రవక్త జీవితంలో పాల్గొని మనమందరము కూడా క్రీస్తు ప్రభువును బోధించి క్రీస్తు ప్రభు చూపినటువంటి మార్గంలో నడిపించడానికి ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి మనకు తోడ్పడుతూ ఉంది. అదేవిధంగా పవిత్ర ఆత్మశక్తి మన యొక్క జీవితంలో, ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఏ విధంగా పాత్ర వహిస్తూ ఉందంటే, వినే మరియు మాట్లాడే దేవుడిగా. మనము మాట్లాడే అంటే మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలు కూడా ఈ యొక్క పవిత్రాత్మ శక్తి దేవునికి సమర్పిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్గసూపరిగా ఉంటూ మనము మాట్లాడే ప్రతిదీ కూడా వింటూ ఆ దేవాది దేవునికి ఆశీస్సులు, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించే పాత్రను మన యొక్క జీవితంలో ఇక పవిత్ర ఆత్మశక్తి పొందుతూ ఉంది. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వరాలిచ్చే దేవుడిగా పవిత్ర ఆత్మశక్తి మన అందరి జీవితంలో వరాలిచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క వరాలను పొంది మనమందరం కూడా దైవ ఫలాలను, ఆకర్షణ పొంది, అదేవిధంగా తల్లి స్త్రీ సభను కూడా ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు స్థాపించి ఉన్నాడో అదే విధంగా మన జీవితంలో ఆత్మను పొంది క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో భాగస్థం అవడానికి ఈనాడు ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి మనకు తోడ్పడుతూ ఉంది. కావున క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి యొక్క పరిశుద్ధ సమయంలో మనమందరము కూడా ఆ పవిత్ర ఆత్మశక్తిని మన యొక్క జీవితంలోకి ఆహ్వానించి ఆ యొక్క ఆత్మను పొందినటువంటి క్రైస్తవ బిడ్డలుగా దేవునికి సాక్ష్యం ఇచ్చి జీవించడానికి శక్తిని బలాన్ని ఇచ్చమని ఇక దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. అందరం లేచినబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. అతని యొక్క కర్తడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యకపడి పోన్స్ పిలాతు అధికారులకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి 3వ నాడు చనిపోయిన వాటిని లేచెను. పరలోకమునికి సర్వశక్తిగలాపిదైన సర్వేశ్వరుడు ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సమాజం, పునీతుల సమాజం, ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధారణ విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. జీవితం ఇది నీదిగా ఏలుగో ప్రభునకు
కొలుచుకొందును నిన్నిక తీసుకో ప్రభు కానుక జీవితం నిధి నీదిక ఏలుకో ప్రభు నన్నిక కొలుచుకొందును నిన్నిక కొలుచుకొందును నిన్నిక తీసుకో ప్రభు కానుక వెండి మబ్బుల ఛాయలో నీలి సందెల నీడలో వెండి మబ్బుల ఛాయలో నీ కరుణకు నోచుకుంటి నీ పిలుపును వింటిని నిన్ను నే కనుగొంటిని తీసుకో ప్రభు కానుక జీవితం నిధి నీదిక ఏలుకో ప్రభు నన్నిక కొలుచుకొందును నిన్నిక కొలుచుకొందును నిన్నిక తీసుకో ప్రభు కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించగాక. ఓ ప్రభు, మా అర్పణను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానం చేసిన పవిత్ర ఆత్మ మాకు నీ సత్యములను సంపూర్ణంగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడును కాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్ర ఆత్మను ప్రసాదించుతున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్ర ఆత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానం వసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచును. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించును. కావున పాస్కాలతో ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల ధనములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభు కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు పరలోకము నీ మహిమతో నిండియున్నది. మహోన్నతముడా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు కళాధిపతి అయిన సర్వేశ్వరుడు.
నీవు నిక్కముగా పవిత్రుడము, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువు నేను యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలమైన అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుక మీ సముఖమునకు తెచ్చుచున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శృంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవేయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధారము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసూలు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన వెంకటేష్ అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు మీ పునరుత్థానమందు పాల్గొను గాక. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరుడు నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలి మరియు మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, ఆ పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ముందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఫ్రాంక్ జెనిఫర్ను దేవుడు మరొకసారి దీవించాలని, వారి యొక్క వివాహ జీవితంలో దేవుని యొక్క ఆశీస్సులు కుంభరింపచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వెంకట రమణారెడ్డి, డి మురళీధర్, డి పవన్ వంశీధర్ను దేవుడు దీవించి దయా కృపా కనికరాలతో వారికి మంచి ఆరోగ్య దయచేయమని ప్రభు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుతాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆహారమును మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క తప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజు మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తం చేసి అన్ని కలుతులను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుడు గారి పిల్ల లోక పాపములను పరిహరించుకోవా మాకు దయచుకుము. సర్వేశ్వరుడు గారి పిల్ల లోక పాపములను పరిహరించుకోవా మాకు దయచుకుము. సర్వేశ్వరుడు గారి పిల్ల లోక పాపములను పరిహరించుకోవా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం గ్రహించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవముకు కాపాడును గాక. ఆమేన్.
నడిపించుని ఆహారం నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం ఆత్మబలమే ఆహారం కలిసిన విశ్వాసికి నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం ఈ ఆత్మ భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై కలిగించుడి ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై కలిగించుడి జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. వారందరూ పవిత్ర ఆత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించింది. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారం నీ పవిత్ర ఆత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్ర ఆత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరం ఐక్యంగా జీవించినట్టు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కవిదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. కవిదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కవిదువోలే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కవిదువోలే నాట్యమాడే
యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అవిధువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, అవిధువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. చేసిన కవికిలి పరిశుద్ధాది హృదయమా, చేసిన కవికిలి పరిశుద్ధాది హృదయమా, స్వామి చేసిన కవికిలి పరిశుద్ధాది హృదయమా, స్వామి పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకనండి, పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకనండి, వారా మా కొరకు వేడుకనండి, సకల ప్రీతులారా మా కొరకు వేడుకనండి, మా కావలైన సన్మనుషులారా మమ్మల్ని కాచి కాపాడండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.